తెలంగాణకు సంబంధించి ఫిగర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఉన్న లోక్సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్స్ 2024 పీపుల్ పల్స్ ఏం చెబుతోంది? తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పీపుల్ పల్స్ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ 6 నుంచి 8 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి పీపుల్ పల్స్ ఒక్క స్థానం దక్కచ్చు, అది కూడా దక్కచ్చే అంటే ఇన్ఫాక్ట్ 0 నుంచి ఒక్క స్థానం అంటే రెంట్లో ఏదో ఒకటి అంటే ఒక్క స్థానమైనా దక్కచ్చు అనేది ఇక్కడ పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే ఎంఐఎంకి సంబంధించి ఉన్న ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు, దక్కించుకోవచ్చు అనేది ఇక్కడ పీపుల్ పల్స్ చెప్తుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పీపుల్ పల్స్ తర్వాత మరొక సర్వే చాణక్య.com తెలంగాణ లోక్సభ 17 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 9 నుంచి 11 అంటే 10 స్థానాలు ఆన్ అన్ యావరేజ్ గా, అలాగే బీజేపీకి సంబంధించి 5 నుంచి 7 అంటే ఆన్ అన్ యావరేజ్ గా 6, బీఆర్ఎస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది ఇటు చాణక్య.com చెబుతోంది. అలాగే ఎంఐఎం కి సంబంధించి ఒక్క స్థానాన్ని తనకున్న ఆ ఒక్క స్థానాన్ని అలాగే అట్టి పెట్టుకోవచ్చు అంటే అదే కైవసం చేసుకోవచ్చు అనేది చాణక్య.com చెబుతోంది. ఇది చాణక్య.com ఫలితాలు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆరామ్ అస్థాన్ సర్వే ఏం చెబుతోంది? కాంగ్రెస్ కి సంబంధించి 7 నుంచి 8 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుంచి 9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అని చెప్పి ఆరామ్ అస్థాన్ సర్వే చెబుతోంది. అలాగే ఎంఐఎం కి సంబంధించి ఒక్క స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆరామ్ అస్థాన్ సర్వే చెబుతోంది. రైట్ సచిన్, ఓకే, ఒక్కసారి బీజేపీ కూడా 350 స్థానాలు దాటి కైవసం చేసుకుంటుంది అని సర్వే ఫలితాలు ఇచ్చాయి కేంద్రంలో. దాన్ని మీరు ఎలా చూస్తారు చంద్ర గారు? ఈ దార్శనికుడు ప్రపంచం మెచ్చిన నాయకుడిగా మోదీ 3వ సారి అవటం అనేది ఈ దేశానికి అవసరం. ఈ 10 yearsలో శాంతి భద్రతల విషయం కావచ్చు, ఏది తీసుకున్న 370 ఆర్టికల్ కావచ్చు, తర్వాత త్రిపుల్ తలాక్ కావచ్చు, భారతదేశం సుభిక్షితంగా ఉండగలదు అనే నమ్మకాన్ని మోదీ గారు కలిగించారు. కాబట్టి డెఫినెట్గా రిజల్ట్ ఆశించి మనం ఎక్స్పెక్ట్ చేసిందే. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు ఈ దేశానికి. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు, పబ్లిక్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత వైజాగ్ లో పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం. ప్రజల్లోకి రాకపోవడం వల్ల మీ యొక్క సలహాదారులు మీకు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఆచరించడం వల్ల ఈరోజు మీరు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయారు. 100% రేపు రిజల్ట్లో మీరు చూడండి, మీరంటే అభిమానించిన ప్రజలే, మీకు 151 సీట్లు గెలిపించిన ప్రజలే ఈరోజు మీకు ఓటు వేయలేదు అని అంటే మీకు లోపాలు ఎక్కడున్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ లోపాలు ఏంటంటే మీరు ప్రజలతో మమేకం అవ్వలేదు. మీరు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి మీరు ఓన్లీ బటన్ నొక్కారు, దానివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది తప్పించి ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ పెరగలేదు. ఈ మాట అయితే స్పష్టంగా ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనైతే హేమంత్ కుమార్గా స్పష్టంగా చెప్పగలను. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులందరూ కూడా పూర్తిగా కూటమికే ఓటేశారు. మేమే మీటింగ్ పెట్టుకొని తీర్మానించుకున్నాం, పక్కాగా కూటమి అధికారంలోకి వస్తుందని మేమైతే తేల్చి చెప్తున్నాం. నా పేరు కరణం తిరుపతిరావు, నేను అడ్వకేట్ని. నేను అడ్వకేట్ని. బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తూ మొన్న 24లో నిన్న జరిగే ఎలక్షన్లో మాడుగుల నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళని మేము గమనించాం. మేము ఫీల్డ్ మీద పనిచేసాం. ఈ 2 కుటుంబాల మధ్యన జరిగినటువంటి యుద్ధం ముఖ్యమంత్రి కుటుంబాలుగా మేమే అని చెప్పేసి గత 40-50 సంవత్సరాలుగా పోటీ పడుతున్నటువంటి 2 కుటుంబాల మధ్యన యుద్ధం ఈ ప్రజలు గమనించారు. ఈ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి మాకు కూడా మా వైపు చూశారని, మాకు మంచి ఓటు శాతం వారు వేశారని, కొన్ని స్థానాలు మేము గెలుచుకొని మా సపోర్ట్ లేనిదే కూడా ఏ ప్రభుత్వం కూడా రేపు 4వ తారీఖున వచ్చే రిజల్ట్లో ఏర్పడదని చెప్పేసి వైజాగ్ లో ప్రజల రియాక్షన్ చూస్తున్న ఎగ్జిట్ పోల్ కి సంబంధించి. అలాగే ఇంతకుముందు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో పోల్ ఆఫ్ పోల్స్ లో టీడీపీ కూటమికి ఎక్కువ స్థానాలు, సంపూర్ణమైన మెజార్టీ వచ్చిన సందర్భం చూసాం. ఇక తెలంగాణలో పోల్ ఆఫ్ పోల్స్ ఏం చెప్తుందో మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, తెలంగాణలో పోల్ ఆఫ్ పోల్స్ రిజల్ట్ ఏంటి? తెలంగాణ పోల్ ఆఫ్ పోల్ కి సంబంధించి బిగ్ నెంబర్స్ చూసేద్దాం రోహిత్. ఎందుకంటే తెలంగాణ పోల్ ఆఫ్ పోల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకు
అనేది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. బట్ బిగ్గెస్ట్ నంబర్స్ ఆర్ హియర్. మొత్తం తెలంగాణకి సంబంధించి పోల్ ఆఫ్ పోల్స్ కి సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాలని, బీఆర్ఎస్ 1 స్థానం కూడా దక్కకపోవచ్చు. అలాగే బీజేపీకి 7 స్థానాలు, ఎంఐఎం కి 1 స్థానం దక్కచ్చట్టు కూడా తెలంగాణ పోల్ ఆఫ్ పోల్స్ చెప్తున్నాయి.